లేఖనం తెరిచి వాక్యం ధ్యానిద్దామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందామండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. ఇక్కడ దేవుడి లేఖనం సెలవిస్తా ఉందండి. యెహోవా వాక్కు ఇదే అంటే దేవుని మాట ఇదే. ఎవరికి శ్రమ అంటండి? లోబడని పిల్లలకు శ్రమ. ఎవరికంటండి? లోబడనల్లని అంటే మనము దేవుని మాటకు లోబడకుండా మన యొక్క ఇష్టానుసారంగా మనం ఉన్నామనుకోండి, మరి అలాంటి వారమైన మనకు శ్రమ అని చెప్పి దేవుడి లేఖనం సెలవిస్తా ఉందండి. మరి పాపమునకు పాపం కూర్చుకున్నట్లు వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. పాపానికి పాపం కూర్చుకుంటూ ఉంటారటండి. మరి ఒక పాపమును వారు చేస్తూ ఉంటారు. అయ్యో ఇది పాపం కదా అని చెప్పి మరి ఎంత మాత్రం కూడా విడిచిపెట్టరు, ఒప్పుకోరు, పశ్చాత్తాపడరు. పశ్చాత్తాపడకుండా మరి దేవుని వైపు చూడకుండా ఆ పాపానికి మరికొంత పాపాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. మరి ఒక లోకంలో చూసినట్లయితే మరి ఎన్నో అక్రమాలు, ఎన్నో మరి హత్యలు, ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటంతటికీ కారణం ఏంటంటే పాపము. ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా పాపానికి పాపాన్ని మరి వారు కూర్చుకుంటూ ఉన్నారు. మరి అలా పాపానికి పాపం కూర్చుకుంటూ మరి దేవుణ్ణి అడగకుండానే వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు వారు తీసుకుంటూ ఉన్నారు. ఇలా ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పి దేవుడి లేఖనం సెలవిస్తా ఉందండి. మరి దేవుడి ఆత్మ నియమింపలేనటువంటి ఆ యొక్క కార్యములు వారు చేస్తారటండి. అందుకే దేవుడి లేఖనం సెలవిస్తా ఉంది, నా ఆత్మ నియమం పని సంధి చేసుకుందురు. సంధి చేసుకోవడం అంటే ఏంటంటే వాళ్ళ సొంత ఆలోచనలే, వాళ్ళ మాటే, మరి వాళ్ళ పనులే తప్ప ఎంత మాత్రం కూడా అయ్యో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఇదిగో పాపం చేయొద్దు అంటున్నాడు, మనం పాపానికి దాసులముగా ఉండకూడదు అని చెప్పి మరి ఎంత మాత్రం కూడా ఆలోచన లేకుండా మరి ఇంకనూ పాపానికి పాపం కూర్చుకుంటూ లోకంలో మరి ఎంతగానో ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించేవారు ఎంతో మంది ఉన్నారు. మరి వారి గురించి దేవుడు లేఖనం సెలవిస్తా ఉంది, లోబడని పిల్లలకు శ్రమ. మరి మనం ఎంత మాత్రం కూడా లోబడనొల్లని పిల్లలంగా ఉండకూడదండి. ఒకవేళ లోబడకుండా మనం ఉన్నామనుకోండి, మరి అలాంటి వారికి శ్రమ అంటండి. ఇప్పుడు తల్లిదండ్రుల మీద మనం ఉంటాము, మన పిల్లలు మన మాట వినలేదనుకోండి, వారిని మనము మరి చాలా బాధతో ఒరే ఏంట్రా అలా చేస్తున్నావు అని చెప్పి మనం తిడతా ఉంటాము. ఇది ఇలా ఉంటే నువ్వు భవిష్యత్తులో ఎలా ఎదుగుతావరా, ఇవి మంచి లక్షణాలు కాదని మనం దండిస్తూ ఉంటాం. ఎందుకండి? మరి వారు ఆయా మరి శిక్షలను అనుభవించకుండా ఆయా పరిస్థితుల్లో మరి ఆ పిల్లలు నలిగిపోకుండా వారికి మనం మంచి చెడు చెప్తా ఉంటాం. ఎందుకంటే వారు వింటారు, వినకపోతారు. రేపు అన్న రోజున అమ్మో మా అమ్మ ఇలా చెప్పారు, మా డాడీ ఇలా చెప్పారు, ఇలా చెప్పారు కదా, నేను ఎలా చేయలేదు కాబట్టి ఇదిగో ఈ యొక్క పరిస్థితిని నేను ఎదుర్కొంటూ ఉన్నానని చెప్పి వాళ్ళకంటూ ఒక అవగాహన అనేది వస్తుంది. మనము ఒక స్థానాన్ని కలిగి ఉన్నప్పుడు దాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇస్తాడండి. ఏ స్థానాన్ని అయినా కానీ మరి ఏ ఒక్క పనినైనా కానీ ఆ పనిలో మనం నమ్మకంగా ఉంటామని దేవుడు మరి ఆ యొక్క పనిని మనకు అప్పగిస్తాడు. ఆ పనిలో మనం నమ్మకంగా లేమనుకోండి, ఆ పనిని దేవుడు ఇంకొకరికి ఇచ్చేస్తాడు. మరి అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు మన యందు ఉండకూడదని మరి దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చినప్పుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనము ఎంత మాత్రం కూడా మరుగున పడవేయకూడదని మరి దేవుడు దేనికైతే మనల్ని నిలవబెట్టుకున్నాడో దానిలో మనం బహుబలంగా కొనసాగిపోవాలి. మరి లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం అనుకోండి శ్రమ. మరి యొక్క లోకంలో మనం చూసినట్లయితే మరి ఎన్నో వ్యాధులండి. మరి నేను ఒక సంఘటన చూసి ఉన్నాను. మరి ఎంతో బలవంతులైన వారే, మరి ఎంతో అందచందాలు, మరి ఆస్తులు అంతస్తులు ఉన్నవారే వారి యొక్క అనారోగ్య పరిస్థితులు వింటూ ఉంటే నిజంగా గుండె తరుక్కుపోతూ ఉందండి. నాకైతే ఒకటే అనిపించింది, ప్రభువా ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావు తండ్రి, నిజంగా ఏమిచ్చినా నేను నన్ను తీర్చుకోలేం ప్రభు అని మరి నా యొక్క హృదయం ఎంతగానో వేదన చెందిందండి. ఏపాటి వారం ప్రభువా ఇంతగా ప్రేమిస్తా ఉన్నావు. మరి వయసు చూస్తే చిన్నదేండి, మరి వయసుకు తగినటువంటి వ్యాధులు ఏమీ కాదని మరి మోకాళ్ళ నొప్పులు, నడవలేని పరిస్థితి. మరి మనం ఎలా నడవగలుగుతున్నామంటే నిజంగా దేవుని కృపండి. నిజంగా మనం ఎలా నడుస్తున్నామంటే మన యొక్క మరి మనం తినే ఆహారం కాదు, మనం తీసుకునే జాగ్రత్తలు కాదు, మరి ఎంత మాత్రం కూడా మన అనేటువంటి తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవి కూడా కాదని మరి దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగానో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి అనారోగ్యం పాలైనా కానీ దాని నుండి లేవనెత్తుతూ బలపరుస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇంతలా నడిపించే దేవుడికి మనం ఎంత లోబడి ఉండాలండి? మనం లోబడకుండా ఉన్నాం అనుకోండి, శ్రమలే, అనారోగ్యాలే, ఎంత మాత్రం కూడా ఆరోగ్యం అనేది ఉండదు. మన యొక్క క్రియలను మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా ఉండాలి. అవును నేను ఇదిగో క్రైస్తవ్యంలో ఉన్నాను కాబట్టి ఎదుటి వారికి మన యొక్క ప్రవర్తన, మన యొక్క కట్టు బట్టు అన్ని కూడా మరి
చక్కగా వీరు ప్రభువులో ఉన్నారు అని మనల్ని చూడగానే వారికి చక్కగా కనబడాలి. మరి మనం ఎంత మాత్రం కూడా మరి ఇష్టానుసారంగా ఉండకూడదండి. మరి అలా కాకుండా మనం ప్రభు వైపు చూస్తూ మరి ఆయన యొక్క స్వారూప్యాన్ని మనం చూపించినప్పుడు వీరు పలానా కోవకు చెందిన వారు, వీరు పలానా వారని చెప్పి మరి ఎంతో చక్కని సాక్ష్యాన్ని మనం వింటూ ఉంటాం. మరి అలా అనారోగ్యాల పాలు కాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? లోబడే వారిగా ఉండాలి. మనం లోబడిన వారుగా మరి మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం అనుకోండి, మరి ఎంత మాత్రం కూడా మరి మనము మరి ఆ యొక్క ఆశీర్వాదాలు అనేటువంటి మరి ఆ యొక్క గొప్ప కృపను మనం ఎంత మాత్రం కూడా పొందలేము. మనం ఆశీర్వాదాన్ని పొందాలంటే దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. ఆయన మనల్ని ఎలా ఉండమని చెప్తా ఉన్నారు అలా మనం ఉండాలి. అది కష్టమే కావచ్చు, కానీ మనం కష్టాలు ఉండా వెళ్ళామనుకోండి, అందులో మరి చక్కని వెలుగుని దేవుడు పొందుపరుస్తాడండి. మనం అనుకుంటాం, అయ్యో ఇది ఇంత కష్టతరమైన మార్గమే, నేను నడవలేను అనుకుంటాం. కానీ మనం నడవలేం కానివ్వండి, దేవుడు నడిపిస్తాడు. మన చేయి పట్టి దేవుడు నడిపిస్తాడండి. అలాగే మనం కొనసాగిపోయినప్పుడు మన జీవితంలో ఏ వ్యాధులైనా ఏ బాధలైనా మరి బాధల వైపు మనం చూడకుండా కేవలం యేసు వైపు చూచి మనం నిలవబడినప్పుడు ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి రుగ్మత నుంచి దేవుడు విడిపించేవాడై ఉన్నాడండి. అలాగే మనం కొనసాగిపోతే మరి ఎంత మాత్రం కూడా మనము అపజయం అనేది చూడమండి, విజయమే మనం చూస్తాం. విజయం మనల్ని వరించాలంటే మరి విజయం వెనుక విజయం మనల్ని తడుతూ ఉండి మన జీవితాలను మరి ఎదరికి నడిపించాలి అంటే మనము మరి దేవుని వైపు చూడాలండి. దేవునికి మాత్రమే లోబడాలి. మరి దేవుడు 1కి 10 సార్లు మాట్లాడుతున్నాడు, లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుచున్నాడు. అనేకమైన మార్లు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మరి మనం లోబడే పిల్లలుగా ఉండాలి. మనం లోబడకుండా ఉంటే మరి లోబడలేనటువంటి పిల్లలకు శ్రమ అని దేవుడు లేఖన సెలవిస్తుంది. మరి మనం శ్రమలు పాలు కాకుండా ఉండాలంటే మరి క్రైస్తవ జీవితమే పోరాటం అండి. శ్రమలు శోధనలు వస్తూ ఉంటాయి, కానీ మనంగా శ్రమలని శోధనని ఎంత మాత్రం కూడా జయించలేమండి. మరి అవి మనకి ఎంతో భారంగా ఉంటూ ఉంటాయి. కానీ ఆ శ్రమలు ఎప్పుడు సంతోషంగా ఉంటాయో చెప్పనా అండి? మనం ఆత్మీయతలో బలపడిన తర్వాత ఆ శ్రమలుగా అనిపించవండి, ఆ కష్టంగా అనిపించదండి. ఎందుకంటే మనకు దేవుని ఆత్మ తోడుగా ఉంటుంది కాబట్టి, దేవుని ఆత్మతో మనం నింపబడతాం కాబట్టి ఎన్ని శ్రమలైనా కానీ అవును ఈ శ్రమ నన్ను దేవునికి దగ్గర చేయడానికి తప్ప దూరం చేయడానికి కాదని చెప్పి మనం ఒక నిర్ణయం తీసుకుని మరి ఆత్మీయతలో మరింత బలముగా ముందుకు కొనసాగిపోతామండి. అటు విధంగా మనం కొనసాగిపోదామండి. ఈ యొక్క లేఖనము దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అనేకమైన ఆత్మలు దేవుడు బలపరిచి రక్షించునుగా.